నేను రాలేదు. అయితే ఇది దేవుని యొక్క ప్రణాళిక, కృప. నేను బట్టి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అదే విధంగా చెల్లె ఆహ్, ఆహ్, తమ్ముడు రమేష్, చెల్లె ప్రసన్న మంచి పనిని వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి, దేవుడు వారిని ఇంకా రాను రోజుల్లో ఆయన కృపలో బలంగా వాడుకోవాలని నా ఒక ప్రార్థన. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఆహ్, హీబ్రూలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 32. ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. చదువుదామా? ఇంకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకును సమయము చాలదు. చాలు. ఒక అద్భుతమైన మాట. అంతకుముందు మీరు విశ్వాసుల పట్టిక చూస్తుంటే చాలా మంది గురించి గొప్ప గొప్ప విషయాలు అక్కడ రాశారు. చాలా మంది అబ్రహాం గురించి చాలా సేపు రాశారు. లేకుంటే నోహా గురించి రాశారు. ఇస్సాకు, యాకోబు, సారమ్మ వీళ్ళందరి గురించి రాశారు. వారి యొక్క క్రియలు రాశారు. వారు చేసిన గొప్ప గొప్ప పనులు రాశారు. ఎందుకు వారు విశ్వాసంలో యోధులు అని ఎందుకు విశ్వాస పట్టికలో వాళ్ళు చేరారు అని రాసుకుంటూ వచ్చారు. అయితే 32వ వచనము వచ్చే వరకు ఆ గ్రంథకర్త చాలా డీటెయిల్‌గా రాశారు. సమయం తీసుకున్నాడు. కానీ 32వ వచనం రాగానే అక్కడ ఆయన జస్ట్ పేర్లు మెన్షన్ చేస్తున్నాడు. ఆ పేర్లు చదవండి ఒక్కసారి. మళ్ళీ ఆ పేర్లు మట్టుకు చదవండి. గిద్యోను, బారాకు, సంసోను. ఒక్కొక్కసారి చూద్దాం. గిద్యోను ఎవరు అంటే ఆ కాలానికి న్యాయాధిపతి. సమంజసమే. ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఒక వ్యక్తిని దేవుడు నిలబెట్టుకొని వాడుకోవాలని ఆశపడుతున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకోవడం తప్పు కాదు. అది దేవుని యొక్క ప్లాన్. ఎందుకంటే దేవుడు దేవదూతల ద్వారా పనులు చేయించుకోడు. ఆయన మనుషులనే వాడుకుంటాడు కాబట్టి ఆ కాలానికి గిద్యోను సరిపోయాడు. దేవుడు గిద్యోన్ని, ఒక పిరికివారైన గిద్యోన్ని దేవుడు లేపుకున్నాడు. ఆయన కృపలో నిలబెట్టుకొని వాడుకున్నాడు. దాని తర్వాత ఇంకొక ఆయన చూస్తే యెఫ్తా కూడా న్యాయాధిపతే. దేవుడు ఒక కాలానికి ఒక న్యాయాధిపతిని నిలబెట్టుకున్నాడు, వాడుకున్నాడు. సంసోను న్యాయాధిపతే. దేవుడు సంసోన్ని ఆ కాలానిలో నిలబెట్టుకున్నాడు. ఫిలిష్తీయుల మీద గొప్ప విజయాన్నిచ్చాడు. కానీ మొత్తానికి తప్పు జీవితం జీవించినప్పటికిని చివరికి మాత్రము ఒక విశ్వాసుల పట్టికలో చేరాడు. సమూయేలు న్యాయాధిపతే. సమూయేలు కూడా ఆయన బైబిల్‌లో చెప్తుంది ఆయన న్యాయాధిపతి, ప్రవక్త. కానీ న్యాయాధిపతిగా కూడా ఆయన ఉన్నాడు. ఈ యొక్క పట్టికంతా రాస్తున్నప్పుడు తర్వాత దావీదు గురించి రాశాడు. ఈ 4, 5 పేర్లు రాస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం పుట్టించిన విషయం ఏందంటే, అన్ ఆ కాలంలో అందరూ న్యాయాధిపతులే దేవుడు పేరు ఒత్తి రాయించినప్పుడు, ఒక వ్యక్తి అందులో చాలా సామాన్యుడు. ఆయన న్యాయాధిపతి కాదు. వెరీ ఆర్డినరీ మ్యాన్. గానీ ఈ ఈ న్యాయాధిపతుల కాలంలో, న్యాయము తీరుస్తున్న కాలంలో దేవుడు వారిని బలంగా నిలబెట్టుకొని 300 మందితోని ఒక గిద్యోని దేవుడు నిలబెట్టుకున్నాడు. యెఫ్తా ఒక గొప్ప యోధుడు అని చెప్తున్నాడు. సంసోను ఒక దేవుని కోసము ఆయన 1000 మందితో 1000 మందిని ఒక పచ్చి గాడిద దవడ ఎముకలను అంత గొప్ప గొప్ప యోధుల గురించి రాస్తూ ఒక ఒక వ్యక్తి పేరు రాసేసారు. ఆ వ్యక్తి పేరే బారాకు. బారాకు న్యాయాధిపతి కాదండి. మీరు ఒకవేళ చదివితే మీకు అర్థం కావాలి.
ఈజ్ నాట్ అ జడ్జ్. ఆ కాలంలో న్యాయాధిపతి ఎవరు అంటే, ఆ కాలంలో న్యాయాధిపతి దెబోరా. దెబోరా. దెబోరా పేరుని దేవుడు పక్కకి పెట్టి, ఇంకొక ఆయన పేరుని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయాలని ఆయన ఒత్తిడి చేస్తున్నప్పుడు మనము కొద్దిసేపు ఆగాల. చాలా సార్లు ఏమనుకుంటామంటే, దేవుడు ఎవరినైతే పిలుచుకుంటాడో వారిని వాడుకుంటాడు. కరెక్టే. తప్పేమి లేదు. కానీ దేవుడు ఎవరిని పిలుచుకోడో, దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడో, ముందు కనిపియడో, దేవుడు ఎవరినైతే ప్రేరేపిస్తాడో వారిని కూడా దేవుడు వాడుకుంటాడు. బారాకు భయంకరమైన కానానీయులు ఒత్తిడిలో ఉన్నప్పుడు, బారాకు ఆ టైంలో ఆయన నలుగుతా ఉన్నాడు. బారాకు నెఫ్తాలి గోత్రానికి చెందినాయన. ఎప్పుడైతే 20 సంవత్సరములు ఒక 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 కానాను దేశాన్ని బాధ పెడుతున్న ఈ యొక్క వ్యక్తులున్నారో, వారి వారి బానిసత్వము వారి కాడి కింద ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడేమో దేవా! బారాకు అన్న మాటకు అర్థం ఏం తెలుసా? ఒక మెరుపు. ఒక్క మెరుపు మెరవాల. మీకు చాలా మంది ఏమని ఇష్టపడతారో తెలుసా? చాలా మంది స్టేజ్‌లలో మాట్లాడడానికి ఇష్టపడతారు. నేను తప్పేం చెప్పట్లేదు. ఒక పెద్ద యానివర్సరీ జరుగుతుందనుకోండి. అట్‌లీస్ట్ నాకొక ప్రార్థన ఇయ్యడానికి ఇష్టపడతాను. నాకు పెద్దాయన ఒకాయన వచ్చాడు స్పీకర్‌గా అనుకుంటే, అట్‌లీస్ట్ అందరి ముందు నాకొక ప్రార్థన, ఒక పాట, లేకుంటే ఒక రిపోర్ట్, లేకుంటే ఒక గ్రీటింగ్స్ చెప్పాలి. అంతమంది 500 మంది ఉంటే అట్‌లీస్ట్ నేను కనబడాలని ఆశపడతాను. కానీ కొంతమంది ఉంటారండి. 500 మందికి భోజనాలు సిద్ధపరుస్తారు. వారు కనబడరు ఎక్కడ గూడా. 500 మందికి వారు, వారు బయట బయట పని చేస్తున్నారు. వారు వారి అవసరాలు తీర్చడానికి వారు కష్టపడతా ఉంటారు. వారిని ఎవరూ గమనించుకోరు. తినేసి వెళ్ళిపోతారు. కనీసం ఆ వ్యక్తి అక్కడ కనిపియడు. ఆ వ్యక్తి అయ్యా! వచ్చాడా అన్న ఆలోచన కూడా ఉండదు. కానీ ఆ వ్యక్తి లేకపోతే ఆ లోటు మనం ఎంతైనా చూడొచ్చు. అటువంటి ఒక వ్యక్తి బారాకు. లీడర్‌షిప్‌లో లేడు. ముందు లేడు. కనిపిస్తలేడు. న్యాయాధిపతిగా దెబోరా రామా నుంచి బేతేలు మధ్యలో ఆమె న్యాయము తీరుస్తా ఉంటే చాలా సారు వ్యక్తులకు ఒక ఆలోచన ఉంటుంది తెలుసా? దేవుడు నాతోని మాట్లాడితే నేను దేవుని పని చేస్తాను. అబ్రాహాముతోని దేవుడు మాట్లాడలేదా? ఇస్సాకుతోని ముఖాముఖిగా దేవుడు మాట్లాడలేదా? కరువులో దేవుడు ఈ ప్రాంతానికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపో, నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు స్పష్టంగా మాట్లాడలేదా? యాకోబుని దేవుడు అక్కడ కలుసుకొని యాకోబు తిరిగిరా అని దేవుడు ప్రేరేపించి దేవుణ్ణి ఇశ్రాయేలుగా మార్చలేదా యాకోబుని? జెరమయాతోని దేవుడు స్పష్టంగా తల్లి గర్భంలో రూపించబడక ముందే నేను నిన్ను ఎరుగుతా అని మాట్లాడలేదా? యేసయ్యతోని యేసయ్యా నాకు ఎవరు లేరు నువ్వన్నా రా అని దేవుడు స్పష్టంగా స్వరం విన్నప్పుడు దేని మాటకు స్పందించలేదా? ఇవన్నీ మాటలు మాట్లాడు. తప్పేం లేదు. బైబిల్‌లో ఉంది ఇవన్నీ మాటలు. గానీ విశ్వాసం అంటే దేవుని స్వరము విని ముందు వెళ్ళడమే విశ్వాసం కాదు. విశ్వాసము ఇంకొక తరం గూడా లాగా గూడా ఉంటదని తెలుసా? దేవుడు స్పష్టంగా నీతోని మాట్లాడకున్నా, దేవుని పనిలో నేనుండాలా. ఏదో ఒక రకంగా నేను పేరు ప్రఖ్యాతి లేకున్నా, దేవుడు నాతోని స్పష్టంగా మాట్లాడకున్నా, దేవుడు నన్ను కేవలం ప్రేరేపిస్తే చాలు నేను వెళ్ళిపోతాను. నేను కనబడను. గానీ నా ప్రాణానికి తెగించి గూడా దేవుని కోసం నిలబడాలని ఆశపడిన వారు చాలా తక్కువ. బైబిల్‌లో ఉంది
బెసలేల్‌ని, ఓలియాబుని దేవుడు ప్రేరేపించాడు. ఆ పనిలో దేవుడు వాడుకున్నాడు. వారి పేరు రప్పించాడు. వెరీ గుడ్. అయితే బారాకుతోని దేవుడు ఎక్కడ కూడా స్పష్టంగా బారాకు నువ్వు వెళ్ళు నా పని చెయ్యి అని చెప్పలే. విశ్వాసం అంటే ఏం తెలుసా? దేవుడు నీతోని మాట్లాడకున్నా ఆ దేవుని మనసును అర్థం చేసుకొని ముందుకు సాగడం గూడా విశ్వాసం. చాలా సార్లు అంటారు, "అన్నా నాకు నాకు దేవుని పని చేయాలనుందన్నా. ఏదో ఒకలాగా దేవుని కోసం కసిగ్గా నిలబడాలనుందన్నా." నేనొక ప్రేయర్‌లో మాట్లాడుతా ఉంటే ఒక కుటుంబం వచ్చింది. "అన్నా మా కోసం ప్రార్థన చేయండన్నా. మేము కొంచెం బాధ్యతలున్నాయి. దేవుని పరిచర్య చేయాలని ఆశ ఉంది గానీ, ఎలా చేయాలో తెలవక అంటే రూట్ మ్యాప్ తెలవట్లేదంటే." నేను చెప్పిన మాట ఏం తెలుసా? ఎవరినైతే దేవుడు ప్రేరేపిస్తాడో, ఎప్పుడైతే దేవుడు ప్రేరేపించడం మొదలుపెడతాడో, అదే దేవుడు మాట్లాడడానికి సూచన. చాలా సార్లు ఒక మంచి స్పీకరొచ్చి, "ఇగో అమ్మా ప్రసన్న, అమ్మా ప్రశాంతి దేవుడు నిన్ను అట్లా గాదమ్మా. ఈ బైబిల్ గ్రంథం గూడా ప్రేరేపణకొక పుస్తకము. ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన పుస్తకము. పుస్తకం చదువుతున్నప్పుడు మన మనసులు, మన హృదయాలు కొన్నిసార్లు ప్రేరేపించబడుతున్నప్పుడు మనము అర్థం చేసుకోవాలా ఇది దేవుని కార్యము. కొన్నిసార్లు దేవుడు స్పష్టంగా మాట్లాడడు. దేవుడు ప్రేరేపిస్తాడు. మనము దేవుని కోసం నిలబడాలి. ఆ కాలంలో దాదాపు 900 ఇనుప రథాలున్నాయట. ఇనుప రథాలు ఉంటే ఆహ్, ఆ ఒక్క యాబీను అని ఆ వ్యక్తి రాజైన యాబీను కానాను దేశానికి ఆయన కమాండర్ దగ్గర సిసెరా దగ్గర 900 ఇనుప రథాలు మాత్రము అంటే కేవలం ఇనుప రథాలే ఉన్నాయి. గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, ఆ సైన్యము లక్షల మంది ఉన్నారు. మనము ఎందుకు అది స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తాం తెలుసా? అన్న ఆ ఆర్మీ దగ్గర మిసైల్స్ ఉన్నాయన్న. ఆర్మీ దగ్గర AK-47 ఉందన్నా. ఆర్మీ దగ్గర ఇగో, ఇగో న్యూక్లియర్ వెపన్ ఉందన్న. ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో, ఎంత బలమైన సైన్యమని మాట్లాడుకోవడానికి కొన్ని విషయాలు మనము ఒత్తి చెప్తామో, అలాగనే ఆ కాలంలో ఆ సైన్యము దగ్గర 900 ఇనుప రథాలు. లక్షల మంది ఒకవైపు నిలబడితే, దేవుడు ఒక స్త్రీని మాట్లాడాడంట. "నువ్వు వెళ్ళు బారాకుతోని ఈ మాట చెప్పు." ఎందుకు బారాకుతోని డైరెక్ట్‌గా గాదు? ఎందుకు బారాకుతోని డైరెక్ట్‌గా కాదమ్మా? మీరు చెప్పండి. మీరు చాలా మంది ఇక్కడ 10 మందే ఉన్నారు గానీ, చాలా మంది ఏం ఆలోచిస్తారు తెలుసా? దేవుడు స్పష్టంగా నాతోని ఆయన స్వరం నేనినాలా. మీకీ ఆశ ఉందేమో. ఆశపడడం తప్పు గానీ, మీలో విశ్వాసం తక్కువైపోయిందని నేను స్పష్టంగా చెప్పాలని ఆశపడుతున్నా. విశ్వాసం లేని క్రియలు చేయొద్దమ్మా. చాలా మందంటారు, "అన్నా మేము మేము మీటింగ్స్‌కెళ్తున్నప్పుడు, అన్నా మేము ఆశీర్వదించబడటానికి ప్రార్థన చేయండి అన్నా. దేవుడు మమ్మల్ని దీవించాలా." నేను ఏం చెప్తాను తెలుసా? చాలా సార్లు నిన్న గూడా చెప్పాను ఈ మాట ఒక మీటింగ్‌లో. మనము రక్షణ పొందడమే ఆశీర్వాదము. ఆశీర్వాదం కోసం తహతహలాడపోతే, మనము దేవుని యొక్క పర్పస్‌ని మన జీవితంలో ఫుల్‌ఫిల్ చేయలేము. ఎప్పటికీ చేయలేం. మన చింతంతా ఏం తెలుసా? ఇగో నా పిల్లలు, నా భర్త, నా కుటుంబము, నాకిది, అది. కానీ ఒక మాట మీ మనసులో ముద్రించుకుంటే ఏం తెలుసా? మనము ఆశీర్వదించబడిన జనాంగము, ఆశీర్వదించిన ప్రజలము, ఆశీర్వదించబడిన వ్యక్తిని, రక్షణ పొందిన వ్యక్తినంటే ఆశీర్వాద కోసము మనం కింద మీద పడిపోము. మొదట నీతిని, రాజ్యాన్ని వెతుకుడి. ఇవన్నీ నిన్నివిస్తానని దేవుడు ముందే చెప్పాడమ్మా.
బారాకు ఏ టైపు తెలుసా? ఆయన వీక్‌నెసెస్ ఉన్నాయి. చాలా సార్లు అన్నా ఈయన చాలా కోపిష్టి అన్నా. ఈయన ఈయన చాలా అదన్నా, ఇదన్నా అనుకుంటాము. కానీ ఒక అద్భుతమైన విషయం ఏం తెలుసా? మీ వీక్‌నెసెస్‌లో కూడా దేవుడు కొంతమందిని అక్కడ నిలబెట్టి వాడుకుంటాడు. మీరు ఎందుకు బ్రతుకున్నారు అన్న ఒక ఆలోచన మీకొస్తే, ఆయన పని చేయాలని ఆశ గూడా మీకు పుట్టాల. నేను లాస్ట్ 2 మంత్స్ బిఫోర్ ఒక వ్యక్తిని కలిసాను. ఆయన చెప్తున్నాడు, "అన్నా మా తాతలు ముగ్గురు అన్నదమ్ములన్నా. కానీ మా తాత మాత్రము బ్రతికాడు. మా తాతకు మా తాతకు 5గురు కొడుకులు పుట్టారు. అయితే 5గురిలో నలుగురు చనిపోయారు. మా డ్యాడీ మాత్రమే బ్రతికాడు. మా డ్యాడీకి నలుగురు పిల్లలన్నా. ముగ్గురు చనిపోయారు. నేను మాత్రమే బ్రతికాను." ఆ వ్యక్తి చెప్తున్న మాట ఏం తెలుసా? "అవునా! నేను ఎందుకు బ్రతికానో తెలుసా? దేవుడు నన్ను పిలుచుకున్నాడు. నేను ఆశీర్వాదంగా ఎన్నోక్కలకు ఉంచడానికి నన్ను బ్రతికించాడని." ఇవాళ ఆ వ్యక్తి 20 సంవత్సరాల నుంచి ఆహ్, ఆహ్, ఆ మిషనరీ పొలంలో నిలబడ్డాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు స్పష్టంగా కొన్నిసార్లు మాట్లాడడు. ఆయన ప్రేరేపిస్తాడు. ఎవరితోనన్నా మాట్లాడతాడు. కానీ నీకు డైరెక్ట్‌గా కొన్నిసార్లు చెప్పడు. అది విశ్వాసం. పని చేయాలన్న ఆశ మాత్రం ఉంటే, దేవుడు నీకు స్పష్టంగా చెప్పకున్నా నీకు కొన్ని విషయాలు అర్థమైపోతాయి. చదవండి. న్యాయాధిపతులు 4 అధ్యాయం ఒకవేళ మీరు చదువుతా ఉంటే, అక్కడ రాయబడిన కొన్ని వచనాలు చూద్దాము. ఆహ్, ఆహ్, మొదటి 2, 3 వచనాలు చదవండి. ఏహూదు మరణమైన తరువాత హ్మ్. ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరు గనుక హ్మ్. యెహోవా హాసోరులో ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. హ్మ్. అతని సేనాధిపతి అన్నిల హోరేషెతులో నివసించిన సెసెరా. హ్మ్. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు హ్మ్. 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా హ్మ్. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టిరి. మొరపెట్టెను. చదవండమ్మా. ఆ చూడు. కాలమున లప్పిదోదునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఆరో వచనం చదవండి. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా నేను నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జెబూలీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించుము. చాలు బ్రదర్. ఇక్కడ వాక్యము దేవుని మాట బారాకు రాలేదు. దేవుని మాట వచ్చింది దెబోరాకు. దెబోరాతోని దేవుడు చెప్తున్నాడు ఏం తెలుసా? నువ్వు నఫ్తాలి జెబులోన్‌లో పోయి అక్కడ బారాకు నెఫ్తాలిలో గోత్రంలో కాదేష్ అనే ప్రాంతంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆయనకు చెప్పు 10,000 మందిని అక్కడ దేవుడు కనబడమంటున్నాడు. ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఆ తాబోరు అనే కొండ దగ్గరికి దేవుడు కనబడుతున్నాడు రండి అని, ఇది దేవుని మాట అని చెప్తే ఒక స్త్రీ బోయి బారాకు చెప్తుంటే, బారాక్ ఏమంటున్నాడో తెలుసా? "అక్క నువ్వు రా అక్క, నేనొస్తా." బారాకు కొంచెం భయముంది. గానీ, ఈ మాట చెప్పలేదేం తెలుసా? "అక్క దేవుడు మాట్లాడాడా? దేవుడు చెప్పాడా? అక్క నీతోనెందుకు మాట్లాడతాడక్క? నాతోని మాట్లాడొచ్చు గదా!" ఆ దేవుడు నిజమైన దేవుడైతే నీతోనెందుకు నన్ను పొమ్మన్నాడు గదా అక్క! మమ్మల్ని వాడమక్కుమన్నాడు గదా! నేను పోకముందు నాతోని మాట్లాడమనక్క నేను పోతా. ఇదే కదా మనం మాట్లాడుకునే ముచ్చట. గాని ఒక విశ్వాస యోధునిగా విశ్వాస పట్టికలో చేరాలంటే దేవుడు నీతోని మాట్లాడకున్నా పర్వాలే కానీ దేవుని క్రియ చేయడానికి నువ్వు ఇష్టపడాలి. ఆయన ఏమన్నాడో తెలుసా? "అక్క నువ్వు రా అక్క." ఆయన చనిపోతాడని భయం కాదు. ఆయన చేయలేడని కాదు గానీ, ఒక ఒక స్త్రీ నాతోనుంటే, ఒక ప్రేయర్‌ఫుల్ వుమెన్ నాతోనుంటే చాలు అన్నడుకున్నాడు. ఆ దెబోరక్క పోయి కొట్లాడుతదా కత్తులు, కటారాలు తీసుకొని? కొట్లాడదు.
అక్కడ ఒక అద్భుతమైన మాట ఏం తెలుసా? 9,000 మంది 9 ఇనుప రథాలు అక్కడ వైపుంటే, ఈయనకు బాగా తెలుసు. ఏం తెలుసా? ఇశ్రాయేలీయులలో ఎప్పుడైతే బాధ పెడుతున్నారో చదవండి. 5 అధ్యాయము 8, 9 వచనాలు చదవండి. 5 అధ్యాయం 8, 9 వచనం. ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా హ్మ్. యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. హ్మ్. ఇశ్రాయేలీయుల్లో 40,000 మందికి ఒక కేడెమే గాని ఈటెయే గాని కనబడలేదు. చాలు. జాగ్రత్తగా వినండమ్మా. దేవుడు చెప్పుతున్న ఇన్ఫర్మేషన్ ఏం తెలుసా? 40,000 మందికి ఈటైనా లేదు, కేడమైనా లేదు. అంటే కొట్టడానికి కత్తులు లేవు, కటారు లేవు. ఏమున్నాయి అంటే కట్టెలున్నాయేమో, లట్టు కట్టెలు. కత్తులు ఇనుప కత్తుల్లాంటియి ఏం లేవు వాళ్ళ దగ్గర. అక్కడ వైపేమో 9,000 ఇనుప రథాలు. 900 ఇనుప రథాలు. అంటే ఆ సైన్యము లక్షల మంది. ఇక్కడ రాయబడిన ఇన్ఫర్మేషన్ ఏం తెలుసా? 40,000 మంది దగ్గర కత్తులు అంటే ఈటలు లాంటివి లేవు. ఇన్ఫర్మేషన్ ఏమిచ్చారు తెలుసా? 40,000 మంది అని రాశారు. 40,000 మంది ఎందుకు రాశారు తెలుసా? 40,000 మంది యోధులున్నారు అని చెప్పడానికి రాశాడు. మనం చెప్తాం గదా! అన్నా ఇగో మా విజయవాడలో 900 1000 మంది ఉన్నారన్నా క్రిస్టియన్సు. లేకపోతే 10,000 మంది క్రిస్టియన్సు. ఇన్ఫర్మేషన్ అది. గానీ దేవుని కోసం పని జేసేవారు లెక్కేం తెలుసా? 50 మందే. 50. 40,000 మంది రాశారు. గానీ దేవుడు తెబోరాకేం చెప్తుంది తెలుసా? కేవలం 10,000 మందిని తీసుకొని తాబోరు కొండను. ఈ 30,000 మంది ఏందన్నా? మీకు డౌట్ రావచ్చు. ఈ 30,000 మంది ఎవరు? ఈ 30,000 మంది వేస్ట్ గాన్లు. పేరే. కొంతమంది మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు చూడండి. మేము క్రిస్టియన్స్ అన్నా, మేము ప్రార్థన చేస్తామన్నా, మేము ఇది చేస్తామన్నా, మేము తోపన్నా అంటారు గదా! చెప్పుకోవడానికే. వాళ్ళతోని దేవునికి దిమ్మిడి చిన్న పని గూడా జరగదు. చెప్పుకోవడానికి వేస్ట్. అందుకని దేవుడు వారిని లెక్క గూడా పెట్టలే. 30,000 మంది అంటే 75% ఆఫ్ పీపుల్ దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? యూజ్‌లెస్ అనుకున్నాడు. యూజ్‌లెస్. తాబోరు కొండ మీదకి ఎంతమంది కావాలన్నాడో తెలుసా? అది గూడా 12 గోత్రంలో వ్యక్తులు అందరికీ గాదు. 2 గోత్రాలని. ఒకటేమో నెఫ్తాలి, ఒక్కోళ్ళేమో జెబులూన్. 2 గోత్రాలని మీరు రండి, మీరు రండి, మీరు రండి, మీరు రండి అని. అంటే ఈ మాట అక్కడ అనౌన్స్‌మెంట్ చేస్తే ఆ 12 గోత్రం వాళ్ళు విన్నారా? అంటే విన్నారు. ఈ మాట అందరూ విన్నారా? గోత్రాలకు దాటిందా? దేవుడు విజయమిస్తున్నాడు. 20 సంవత్సరాల తర్వాత దేవుడు దెబోరా కాలంలో న్యాయాధిపతిగా ఉన్న కాలంలో దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు అని ఒక మారుమోగు వచ్చింది. దేవుని మాట వచ్చింది అని ధైర్యంగా నిలబడ్డారు. 10,000 మంది అంటే 10,000 మందే కాదు. 40,000 మందే కాదు. 1,00,000 మందికి మాట వినబడ్డదేమో. అయితే తాబోరు కొండ వైపు దేవుడు నడుచుకొని వెళ్ళుకుంటాడు. తాబోరు కొండ ఎక్కారు. ఎంతమంది ఎక్కారు అని దేవుని లెక్క అంటే, దేవుని లెక్కలో ఎంతమంది ఉన్నారు లెక్కలో అంటే, దేవుని లెక్కకు సరిపోయిన వ్యక్తులే ఉన్నారు. దేవునికి తెలుసు. మరి మిగతా వాళ్ళు ఏం చేశారన్నా? ఏం తప్పు చేశారు? మిగతా వాళ్ళు ఏం తప్పు చేశారు అని మీరు చదువుతుంటే చదవండి. న్యాయాధిపతులు 5వ అధ్యాయము చదవండి. న్యాయాధిపతి 5వ అధ్యాయము 15వ వచనం 15 నుంచి చదవండమ్మా. 15 నుంచి. ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. చాలమ్మా. ఇశ్శాఖారీయులను దేవుడు పిలిచాడా? మీరు అడుగుతున్నాను చెప్పండి. పిలిచాడా?
వీళ్ళకి దేవుడు వీళ్ళతో స్పష్టంగా మాట్లాడాడా, మీరు రండి అమ్మ చెప్పండి, పిలవలేదు. దేవుడు పిలిచింది ఎవరిని తెలుసా? నెఫ్తాలీయులని, జుబూలూని పిలిచాడు. కానీ ఇస్సాకీయులు ఏం చేశారంటే, చదవండి బ్రదర్. అతి వేగమున ఇషాకారీయులను బారాకును అతి వేగమున లోయలోనికి చొరబడిరి. వాళ్ళు వారి గోత్రములతో పాటు ఇస్సాకారీయులు కూడా వచ్చారట. వారికి ఉంటదండి విశ్వాసంలో వారు కూడా పాలు పొందారు కాబట్టి, ఒక రోజు దేవుడు నేను పిలవలేదురా బిడ్డ, కానీ వచ్చావు చూడు, మెచ్చుకుంటారు. చాలాసార్లు మనము నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా, కానీ నువ్వు వచ్చావు, చాలా హెల్ప్ అయిందిరా అంటాం చూడండి. అట్లా దేవుని కోసం నిలబడడం కూడా విశ్వాసం. చదవండి బ్రదర్, కింది వచనాలు చదవండి. రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను. ఆలోచన వస్తున్నాయంట. యోర్దాను దాటక ముందే సార్లకు ఎప్పుడు వస్తున్నాయి తెలుసా? వీళ్ళకు కూడా జోష్ వచ్చింది. మేము వెళ్తామన్నా, మేము కూడా వస్తాం. మిమ్మల్ని ఎందుకు పిలుస్తాడు నా దేవుడు? సుబీలను పిలిచిండు, నొత్తారని మేము కూడా మేము తక్కువ తిన్నామా? వీళ్ళకు బయలుదేరాలు బాగానే బయలుదేరారు. స్టార్టింగ్ మేము కూడా వెళ్ళి దేవుని చేతిలో చేసి పని చేస్తాం, మేము బ్రతుకున్నప్పుడు దేవుని కోసం మీద గొప్ప కార్యాలు చేస్తాము అని జోష్లో వెళ్తాము. కానీ కొద్దిసేపు వెళ్ళిపోగానే వీళ్ళు కాలువ దగ్గర నిలబడంగానే వాళ్ళకి ఏమొచ్చిందంట బ్రదర్? చదవండి. హృదయ ఆలోచనలు వస్తున్నాయంట. ఇప్పుడు అవసరమా ఇవన్నీ? ఇప్పుడు నేను చాలా పని ఉంది నాకు, ఇప్పుడు అవసరం లేదులే. జరా నా పిల్లలు పెద్దగా అయిపోయినాక, కొంచెము నేను బిజినెస్లో సెటిల్ అయిపోయినాక, కొంచెము మంచిగా జాబ్ కొంచెం మంచిగా అయిపోయినాక, కొంచెము ఇంకా మంచిగా స్థితి వచ్చిన తర్వాత అప్పుడు చేస్తా. అప్పుడు చేస్తే మనం ఉంటామో పుట్టుమంటాము. మీకు అర్థమవుతుందో? మనిషి జీవితము నీటి బుడగ వంటిది. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఉడతామో తెలియదు. దేవుడు అడిగే ఒక్క ప్రశ్న ఏం తెలుసా? నా కోసం ఏం చేశావు అనే ప్రశ్న కోసము మనము పని చేసి భూమిని వదలాల. చదవండి బ్రదర్, మిగతా వచనం చదవండి. గిలాదు యోర్దాను అద్దర నిలిచెను. గిలాదు కూడా వచ్చారు, యోర్దాను అద్దరే ఉండిపోయారట. రూబేనులు వచ్చారు, వారికి ఆలోచనలు వచ్చాయంట. గిలాదులు వచ్చారు. చదవండి బ్రదర్, కంటిన్యూ చేయండి. దానియులు ఓడల దగ్గర ఎలా నిలిచిరి? దాని కూడా వచ్చారు, కానీ ఓడల దగ్గర నిలబడి ఇప్పుడు మనకి ఇంత బిజినెస్ ఉంది, ఇప్పుడు అది చేసేది ఉంది, ఓడల దగ్గర ఎప్పుడు ఇది చేయాలా అది చేయాలన్న ఆలోచనలు వస్తున్నాయంట, కానీ దేవుని పని చేయాలన్న ఆలోచన. చదవండి. అషేరీయులు సముద్ర తీరమున తమ అఖాతముల యొద్ద ఎలా నిలిచిరి? వారు ఆగిపోయారంట. ఆశీరులు కూడా ఆగిపోయారట. చదవండి బ్రదర్. జెబూలీనీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకొనిన జనము. నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. ప్రాణము తెగించి నిలబడిన జనాంగం ఎవరంటే దేవునికి తెలుసు. గాడ్ నోస్ హూ కెన్ రియలీ స్టాండ్ ఫర్ మీ. దేవునికి తెలుసు ఏ జనాంగం అయితే నా కోసం, ఏ వ్యక్తి నేను ప్రేరేపిస్తూ స్పందిస్తాడు, ఏ వ్యక్తి ఇమోషనల్ గా మూవ్ కాడు, ఏ వ్యక్తి దేవుని వాక్యానుసారమైన జీవితం జీవిస్తాడో, ఏ వ్యక్తి నేను చెప్పినప్పుడు స్పందిస్తాడో, ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తులు అంటే దేవునికి కోసము ప్రాణాలు కూడా తెగించి నిలబడిన వ్యక్తి. ఆ ఇద్దరి గురించి రాయబడిన వ్యక్తి ఏం తెలుసా? మెట్టలు తెంచుకొని ప్రాణానికి తెగించి నిలబడిన ఇద్దరు జాతుల గురించి దేవుడు రాస్తాడు. అందులో ఒక వ్యక్తి పేరే బారాక్. వాళ్ళ డాడీ ఎందుకు కన్నాడో తెలుసా? ఒక మెరుపు మెరురా బిడ్డ జీవితానికి సరిపోతుంది. అభినోయము బారాక్ని కన్నప్పుడు, ఈ పేరు పెట్టినప్పుడు అనుకున్నాడేమో, నా కొడుకు ఒక్క అవకాశము దయచే ప్రభా, ఒక మెరుపు మెరిచి వదిలేసా. దేవుడి కోసం ఒక్క అవకాశం. కానీ మిమ్మల్ని అడగాలనా, ఎన్ని అవకాశాలు మీ దగ్గరికి వచ్చాయండి, కానీ మీరేం చేశాడు తెలుసా? లైట్ తీసుకో. మీరేమనుకుంటున్నారు తెలుసా? సమయం చాలా ఉంది, అంతే కదా.
సమయము చాలా లేదు. రేపటి గురించి మనకు తెలియదండి. చాలా సమయం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? రేపటి గురించి భరోసా లేదు. బ్రదర్ ఆ! హ్మ్. అక్కడ వచనాలు చదువుతున్నప్పుడు అక్కడ ఒక ఒక జనాంగం ఇంకొక జనాంగం ఉంది. ఆ వచనాన్ని చదవండి. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 23వ వచనం. 5వ అధ్యాయం 23వ వచనం. యెహోవా దూత ఇట్లనెను, హ్మ్. మేరోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. హ్మ్. యెహోవా సహాయమునకు వారు రాలేదు. యెహోవా సహాయమునకు వారు రాలేదు. దేవుడు అంటున్నాడు వారిని శపించు. అమ్మా! ఆశీర్వాదం వెనుక పోతున్నావేమో, దేవుని పని చేయకుండా దిక్కులేని దానిగా తిరుగుతున్నావేమో, దిక్కులేని వానిగా తిరుగుతున్నావు. నువ్వు ఎవరు తెలుసా? ఆశీర్వాదం వెనుక తిరుగుతున్న శాపగ్రస్తునివి. దేవుని సహాయానికి ఎవడైతే రాలేదో, దేవుని పనికి ఎవరైతే నిలబడలేదో, దేవుని ఆశ కోసం ఎవరైనా తెగించలేదో, దేవుని కోసము తెగించి ప్రాణాలు తెగించి పని చేయలేదో, మీ జీవిత కాలంలో నువ్వు అలాగే ఉండిపోయావో, దేవుని శాపము నీ మీదికొస్తది. జాగ్రత్త. లైట్ తీసుకుంటున్నావేమో. దేవుని పనిని నేను లేకపోతే ఇంకొకడు చేసుకుంటాడమ్మా. ఎవడైనా చేసుకుంటాడు. కానీ నీకు మాత్రం వచ్చేది శాపం. ఆయన ఒక పేరుంది ఆయనకేం తెలుసా? ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒక రీతిగా ఉన్న దేవుడు. అవకాశాలిస్తాడు. అవకాశాన్ని కాలదంతే, కృపను కాలదంతే దేవుడు శాపాన్ని నీకు నూరిపోస్తాడు. నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తాడాయన. 10,000 మంది 3 తెగవారు తెగించి నిలబడ్డారంట కొండ మీదకి. దేవుని మాట మరలా వచ్చింది. చదవండి ఆ మాట. దేవుని మాట మరలా వచ్చింది. ఇప్పుడు సీసెరాకి ఈ మాట వినిపించిందంట. 10,000 మంది అక్కడ కనబడ్డార్రా కొట్లాడటానికంటే, ఈయన 980 రథాలు తీసుకొని యుద్ధానికి లక్షలకు వేలని తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు బారాకు 14 వచనం చదవండి. 4:14 చదవండమ్మా. 4:14 4:14. దెబోరా లెమ్ము, హ్మ్. యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. అమ్మ ఆగండి ఇక్కడ. లెమ్ము అనే మాట ఎప్పుడొస్తాదో తెలుసా? లెమ్ము దేవుడు ఎవరికన్నా పని చెప్పాలంటే, "నువ్వు వెళ్ళురా బాబు, లేచి వెళ్ళు" అని ఎవరికి చెప్తాడో తెలుసా? ఎవరైతే తాబోరు కొండ మీద ఉంటారో. వారు ఎవరైతే ఆత్మీయంగా దేవుని ఉన్నతమైన స్థితిలో, దేవుని మాటలు అర్థం చేసుకునే స్థితిలో ఉంటారో, దేవుడు వారికి మాత్రమే పని చెప్తాడు. ఏం తెలుసా? వారు ఎక్కడున్నారు తెలుసా 10,000 మంది? వారి ఇంట్లో లేరు. వారు తాబోరు కొండ మీద దేవుని కోసం, మాట కోసం "అక్క దెబోరక్క ఏమైనా మాటొచ్చిందా? అక్క ఎప్పుడక్క వెళ్ళాలా? అక్క కొట్లాడాలనా? అక్క ఆగరా!" కానీ దేవుని మాట మరలా ఎవరితోనొచ్చింది తెలుసా? బారాకు దగ్గరికి రాలేదు. దేవుని మాట ఈసారి గూడా దెబోరా దగ్గరకొచ్చింది. దెబోరా ఏమన్నది తెలుసా? ఇప్పుడు కొండ మీద ఉన్నారు. కొండ మీద ఉంటే విన్ కావడం ఈజీ. రాళ్ళు రప్పలేసేస్తే కింద ఉన్న వాళ్ళు ఓడిపోతారు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దేవుడు కొండ దిగు సమానంగా ఉండాల. యుద్ధము సమానమేనా యుద్ధము? కాదు. అక్కడ వాళ్ళ దగ్గర పెద్ద యుద్ధం ఉంది. యోధులున్నారు. ఇనుప రథాలున్నాయి. మన దగ్గర కనీసం ఈటలైనా లేవు. గాని దేవుడు అంటున్నాడు, "నువ్వెళ్ళు. కొండ దిగండి." చదవండమ్మా మాట మళ్ళీ చదవండి. ఆ మాట మళ్ళీ చదవండి. దెబోరా లెమ్ము, యెహోవా హ్మ్. సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు, హ్మ్. బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. దిగిండు అంటే తాబోరు కొండ మీద ఉన్నాడు.
అయితే దేవుడు చెప్తున్న మాట ప్రకారం అక్కడ ఉన్నాడు ప్రాణానికి తెగించి. కానీ మిగతా వారు ఇంట్లో ఉండిపోయారు. కొంతమంది ఓడ దగ్గర ఉండిపోయారు. కొంతమంది గొర్రెల ఈల సప్పుడు ఉండిపోయారు. కొంతమంది సగం దారిలో ఉండిపోయారు. వారికి ఎవ్వరికి గూడా దేవుడు ఆయన, ఆయన ఆశీర్వదించాడు. వారి మీద వచ్చేదేం తెలుసా? శాపం. మెరోజు మీద దేవుడు ఎంత ఆశ వీడు మావోడు రా! ఈడు రాక ఉండడు. యాక్చువల్ మెరోజు ఎవరంటారో తెలుసా? మెరోజు నెఫ్తాలీలో గోత్రానికి సంబంధించిన ఒక వ్యక్తి, అంటే ఒక చిన్న గుంపు అంటారు. దేవుడు అనుకున్నాడు వీళ్ళొస్తార్రా, గాని వారు రాలేదు. ఎవరైతే ఇస్సాకారీయులు రారు అనుకున్నారో కానీ వాళ్ళొచ్చారు. నెఫ్తాలీలు, ఇగో ఇస్సాకారీయులు, వీరు దేవుని కోసము తెగించి వాళ్ళు వెళ్ళారట. వారు రెడీ ఉంది. ఫస్ట్ అటాక్ ఎవరు చేసిండ్రు అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ అటాక్ చేసింది ఇశ్రాయేలీయులు కాదు. ఫస్ట్ అటాక్ చేసింది కానానీయులు. చదవండమ్మా. 5వ అధ్యాయము 15వ వచనం. 4వ అధ్యాయం 15వ వచనం. 4:15. బారాకు వారిని హతము చేయనట్లు ఉమ్. యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన బారాక్, ఇంగ్లీష్ బైబిల్ బారాక్ అటాక్డ్ అని ఉంటది. అటాక్ ఎవరు చేశారంటే బారాకు చేశాడు. కానీ అక్కడిది అటాక్ ఎవరు చేశారు తెలుసా? బారాకు చేయలేదు. ఇక్కడనేమో ఆ ఆ ఆ ఆ, బారాకు అటాక్ చేశాడంటే ఫస్ట్ యుద్ధము ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే బారాకు నుంచి స్టార్ట్ కాలేదంట. ఫస్ట్ అటాక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే దేవుడి నుంచి స్టార్ట్ అయింది. నువ్వు దేవుని పక్షాన నిలబడితే అటాక్ చేస్తుంది ఫస్ట్ దేవుని నామంలో. దేవుడే చూసుకుంటాడు ఆ యుద్ధాన్ని. చాలాసార్లు మీరు డౌట్ ఉంటుంది కదా, అన్నా వాళ్ళు చాలా మంది ఉన్నారన్నా, మన దేశం పరిస్థితులు రోజు రోజు మారిపోతుందన్నా, ఎక్కడ చూసినా ఆ జెండాలే కనిపిస్తున్నాయి అన్న, వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నారన్న, వాళ్ళు ఇది అన్న, వాళ్ళు మనల్ని బతకనిస్తలేరన్న, రోడ్డు మీదకి వెళ్తే సువార్త చేయనిస్తలేరన్న, ఎంతో మందిని చంపుతున్నారు, కొడుతున్నారన్న. అరే, అవి చూడకుండమ్మా ఏం చూడాలి తెలుసా? బారాకుని నడిపించే దేవుని వైపు చూడండి. బైబిల్లో ఏం రాసింది తెలుసా? యుద్ధము ఎక్కడ మొదలైంది తెలుసా? చదవండి. 5వ అధ్యాయము 20వ వచనం. 5వ అధ్యాయం 20వ వచనం. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధం చేసెను. ఎక్కడి నుంచి మొదలైంది తెలుసా? కింది నుంచి మొదలు కాలే, యుద్ధము మొదలైంది పైనుంచి. నక్షత్రాలు మొదలు పెట్టాయి ఫస్ట్ వార్. ఫస్ట్ అటాక్ చేసింది సిసెరా మీద ఎవరు తెలుసా? ఫస్ట్ అటాక్ యాబీని మీద ఎవరు చేశారు తెలుసా? ఫస్ట్ అటాక్ శత్రుల మీద చేసింది ఎవరు తెలుసా? దేవుడు పరలోకము నుంచి, ఆకాశం నుంచి. దాని తర్వాత 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5వ అధ్యాయం 5వ వచనం. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ప్రవాహము, కొండలు ప్రవహించబడుతున్నాయి. ఎర్త్ క్వేక్ వచ్చింది, ఫ్లడ్స్ వచ్చినాయి, ల్యాండ్ స్లైడింగ్ జరిగింది, మొత్తం పెద్ద వర్షము జరిగింది. చదివేసింది బ్రదర్, వచనం మొత్తం చదివి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. అనాతు దిన్ ఆ ప్రవాహానికి కొట్టుకొని 21, 22 వచనం చదవండి. 21, 22. కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వాగు వెంబడి వారు కొట్టుకుని పోయిరి. ఎవరు కొట్టుకొని పోయారు తెలుసా? మన శత్రులు కొట్టుకొని పోయారట. చదవండి బ్రదర్, చదివేసేయండి. నా ప్రాణమా నీవు బలము పూని సాగుము. గుర్రముల డెక్కలు శూరులను త్రొక్కెను. గుర్రాలు తొక్కినాయట, మనుషులు కాదు. గుర్రాలు డెక్కలు శూరులను తొక్కి మీరు వచ్చి ఎక్కడ పడుతున్నారు తెలుసా? ఆ ప్రవాహానికి కొట్టుకొని గుర్రాలే తొక్కి ఎక్కడికి పంపిస్తున్నాయి తెలుసా? ఇశ్రాయేల్ దగ్గరికి, బారాకు దగ్గర పంపించారు. బారాకు సైన్యం దగ్గరికి, 10,000 మంది దగ్గరికి వాళ్ళు కొట్టుకొని వస్తే వీరి పని ఏం చేయాలి తెలుసా? ఆ వాలి కత్తి తీసుకొని వారిని చంపాలి. అంతే.
ఎంత ఈజీ కదా! బైబిల్‌లో రాయబడిన మాట ఏం తెలుసా? రాయని మాట ఏం తెలుసా? అందుల ఇశ్రాయేల్ సైన్యంలో ఒక్కడు గూడా చచ్చిపోలేదంట. ఇది రాయలేదు. చచ్చిపోతే జనరల్‌గా బైబిల్ చెప్తారు ఇంతమంది చనిపోయారు. బైబిల్ ఇంకొక మాట ఒక్కడు బ్రతకకుండా అనుంటది. వాళ్ళ సైన్యంలో ఒక్కడు బ్రతకకుండా మొత్తము సైన్యాన్ని ఈ 10,000 మంది హతము చేశారనే బైబిల్. చదవండమ్మా. ఆ మాట కింది వచనాల్లో ఉంటది. ఆ! ఆహ్, ఆ 4 అధ్యాయము 16 వచనం చదవండి. 15, 16. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా హ్మ్. తన రథము దిగి కాలినడకను పారిపోయెను. హ్మ్. బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషేతు వరకు తరమగా సిసెరా యొక్క సర్వ సేనయు కత్తివాత కూలెను. ఒక్కడైనను సర్ర్ మిగిలి ఉండలేదు. ఒక్కడైనాను మిగలలేదంట. మీకు అర్థమైతుందో లేదో? దేవుని కోసం విశ్వాసం నిలబడితే, ఆ సైన్యం ఎవరైతే విర్రవీగుతున్నారో సైన్యము, ఎవరైతే బానిసత్వంలో పెట్టారో వారిని అందరిని ఒకరోజు దేవుడు మన పాదాల దగ్గర తెచ్చిపెడతాడు. నమ్మాల. దాన్నే విశ్వాసం అంటారు. భయపడిపోయి వాళ్ళ మంది దగ్గరికి వాళ్ళకి అంతమంది సైన్యం ఉంది. నేను చెయ్యను, నేను రాను అంటే అది విశ్వాసం కాదు. లెట్ మీ టెల్ దిస్ అండ్ క్లోజ్. లెట్ మీ టెల్ దిస్ అండ్ క్లోజ్. దేవుడు ఎప్పుడు కూడా విలియం కేరీతోని డైరెక్ట్‌గా మాట్లాడలేదు. దేవుడు ఆయనను ప్రేరేపించాడు విలియం కేరీని. ఆయన వెళుతున్నప్పుడు ఆయన చర్చ్ అన్నదంట, దేవుడు ఎవరన్నా వాడుకోవాలంటే నీ ప్రమేయం లేకుంటేనే వాడుకోగలడు. నువ్వేమనుకుంటున్నావు? నేనెళ్తా, నేను చేస్తా అంటున్నావు అని డిస్కరేజ్ చేశారు చర్చ్. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదర్, వాళ్ళ డ్యాడీ, మమ్మీ అన్నారంట, "అవసరం లేదురా! నువ్వెందుకు వెళ్తావు ఇండియా దేశానికి" అన్నారట. వాళ్ళ వైఫ్ డార్తీ ఆమె వెళ్తానంటే యాక్సెప్ట్ చేయలేదట. నేను నేను రాను, నువ్వు వెళ్ళను. చాలా స్ట్రగల్. మొత్తానికి దేవుని కాళ్ళ దగ్గర పడ్డాడు. దేవా! నువ్వు నన్ను ప్రేరేపించావు గదా ప్రభా! నాకు తెలుసు నేను స్పష్టంగా నీ మాట వినలేదు. కానీ నన్నొక అవకాశం ఇయ్యవు ప్రభా అని మొత్తానికి దేవుడు వాళ్ళ భార్యని కన్విన్స్ చేస్తే ఇండియా దేశంకొచ్చారు. ఇండియా దేశంకొచ్చినప్పుడు వారికి తిననీకి సరిగ్గా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పరిచర్య చేయొద్దు అని బయటికెళ్తే వాళ్ళని జైల్‌లో ఏస్తున్నారని అటువంటి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటే పిల్లలకు సరిగ్గా తిననీకి తిండి లేని పరిస్థితి. ఒకవేమో డబ్బులు లేవు. ఒకవేమో తిండి లేదు. ఒకవేమో సువార్త ఒకసారి దేవుడు నాతోని మాట్లాడారా స్పష్టంగా? నేనేమైనా డౌట్ తిన్నానా? అనే ఆలోచన గూడా వచ్చింది. కానీ అన్నాడు ప్రభువా! ఎంత కష్టమైనా ఉండిపోతాను ప్రభువా! సాయం చేయవా? 5 సంవత్సరాల చిన్న కొడుకు పీటరు జరమొచ్చి, మలేరియా వచ్చి ఆ ప్రాంతంలో చనిపోయాడు. మీకొక విషయం తెలుసా? అప్పుడు భారతీయులకు ఈ సంస్కారాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి, ఆ పిల్లల్ని పాతిపెట్టడానికి కూడా ముందుకు రాలే. వాళ్ళు అన్యులు కాబట్టి. విలియం కేరీ ఆయన కొడుకు సమాధి ఆయననే తవ్వుకొని ఆయన్నే పెట్టాడట. దేవుడు స్పష్టంగా మాట్లాడాలి. కానీ ఒక ఆశ ఏం తెలుసా? నన్ను నువ్వు ప్రేరేపించావు ప్రభువా! నేను వెళ్తాను. ఆ కొడుకు చనిపోగానే భార్య పిచ్చిదయిపోయింది. రాళ్ళు పట్టుకొని ఆ పిచ్చితనంలో కొన్నిసార్లు కొట్టేదట. ఒకవైపేమో దేవుని పని ముందుకు జరుగుతలేదని బాధ. ఒకవైపేమో ఇంట్లో ఫ్యామిలీ స్ట్రగల్స్ ఉన్నాయి. ఇవన్నిటి మధ్యలో గూడా మీకొక విషయం చెప్పాలా? కొన్ని రోజుల తర్వాత డార్తీ చనిపోయింది. భార్య చనిపోయింది. కొడుకు చనిపోయాడు. ఎన్ని స్ట్రగల్స్ మధ్యలో 40 సంవత్సరాలు భారతదేశంలో ఉండి పరిచర్య జేసి ఈ భూమిని వదలడు. ఒక జీవితాన్ని బట్టి అడోనిరామ్ జడ్సన్, విలియం కేరీ లైఫ్ నుంచి ప్రేరేపించబడి ఎంకరేజ్ అయ్యి బర్మా దేశంకెళ్ళాడు. యాన్ జెట్సన్ ఎళ్ళింది బర్మాకి.
జాషువా మార్షన్ ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వచ్చాడు. విలియం వార్డ్ వచ్చాడు. జాన్ థామస్ వచ్చాడు. ఆండ్రూ ఫుల్లర్ ఆయన జీవితాన్ని బట్టి మిషన్ సపోర్ట్ కి ముందుకు వచ్చాడు. హడ్సన్ టేలర్ ఆయన లైఫ్ చదువుకొని చైనా దేశానికి పరిచయం చేస్తాను వెళ్ళాడు. డేవిడ్ లివింగ్స్టన్ విలియం కేరీ లైఫ్ ని ఇన్స్పైర్ అయిపోయి ఆఫ్రికా దేశానికి మూవ్ అయ్యాడు. రాబర్ట్ మఫెట్ ఆఫ్రికా స్కాట్లాండ్ నుంచి మూవ్ అయ్యి ఆఫ్రికా దేశంలో మిషనరీ పరిచయం నేను కూడా చేస్తానన్నా అన్నాడు. మేరీ సెల్లర్ స్కాట్లాండ్ నుంచి నైజీరియా దేశానికి వెళ్ళింది. జాన్ ప్యాటన్ స్కాట్లాండ్ నుంచి పెసిఫిక్ ఐలాండ్ కి వెళ్ళాడు. సిటీ స్టడ్ ఇంగ్లాండ్ నుంచి చైనా, ఆఫ్రికా, ఇండియా దేశంలో పరిచయం చేశారు. మేరీ కార్మెల్ ఐర్లాండ్ నుంచి ఇండియా దేశానికి వచ్చింది. ఒక్క జీవితము ఇంతమందిని ప్రేరేపిస్తే ఏం జీవితం జీవిస్తున్నా ఒక్కసారి ఆలోచించాలా? ఒక్కసారి కండ్లు మూసుకుంటే నేను ముగించేస్తున్నాను. ఒక్కసారి కండ్లు మూసుకుని దేవా జీవిస్తే అలా జీవించుటకు సహాయం చేయండి. నీ ఎవరైతే ప్రేరేపిస్తావో ప్రభా వారిని మీరు నిలబెట్టుకుంటారు, వాడుకుంటారు ప్రభా. నీ స్వరం వినాలని ఆశ లేదు నాయన. నాయన వోకల్ గా నాయన నీ శబ్దం వినాలని కాదు, నీ వాక్యము చదివితే చాలు నాయన. నీ వాక్యము ప్రేరేపణ ఉంటే చాలు, నేను నిలబడతాను అనే ఆశ నాకుంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఎవరైనా ఒక్కరు మన మధ్యలో ప్రార్థన చేశాను. ఎవరైనా ఒక్కరు